ఒకే ఒక తప్పు ఇప్పుడు తెలంగాణకు మళ్లీ బానిస సంఖ్యలుగా మారుతుంది. రాష్ట్రంలో అధికార మార్పు తెలంగాణ నీటి హక్కులకు ఉరితాడుగా బిగుసుకుంటోంది. తెలంగాణ ఆత్మలైనడు గద్దెనెక్కినందుకు పొరుగు రాష్ట్రం ఏపీ జలకుట్రలతో చెలరేగిపోతోంది. అడ్డదారిలో గద్దెనెక్కిన గుంపు మేస్త్రి పుట్టిన గడ్డకు తీరని జలద్రోహం చేస్తున్నాడు. అక్రమ ప్రాజెక్టుల కోసం చంద్రబాబు ఢిల్లీలో కుట్రలు చేస్తుంటే నిస్సిగ్గుగా రేవంత్ వంత పాడుతున్నాడు. తెలంగాణ నీటి హక్కుల కోసం ప్రశ్నిస్తోన్న బీఆర్ఎస్ పార్టీపై ఎదురుదాడి చేస్తున్నాడు. ఏపీ సర్కార్ కుతంత్రంపై ఢిల్లీలో పోరాడమంటే అసెంబ్లీలో చర్చలు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీస్తున్నాడు. నాడు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలోనూ చంద్రబాబుతో కుమ్మక్కయ్యాడు. బీఆర్ఎస్ పోరాటంతోనే గురుశిష్యుల గూడుపుటాని బట్టబయలైంది. ఇప్పుడు ఏపీ తెర మీదకు తెచ్చిన నల్లమల సాగర్ కు కూడా అదే తరహాలో రేవంత్ వత్తాసు పలుకుతున్నాడు. పాలమూరు రంగారెడ్డిలో మన వాటా తగ్గించే చంద్రబాబు కుట్రలకు సహకరిస్తున్నాడు. తెలంగాణ జలవనరుల దోపిడీకి చంద్రబాబు, మోదీ, రేవంత్ ముగ్గురు గుంపు కట్టారు. ఓటుకు నోటు బాస్ చంద్రబాబుకు గురుదక్షిణ కోసం రేవంత్ పుట్టిన గడ్డకే వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఒక పక్క చంద్రబాబు పోలవరం సామర్థ్యాన్ని అక్రమంగా పెంచుతున్నాడు. అక్రమ ప్రాజెక్టులకు దొడ్డిదారిలో పేర్లు మార్చి అనుమతులు పొందే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరంలో 3వ టీఎంసీ కోసం పోరాడకుండా రాష్ట్రానికి కల్పతరువు లాంటి ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రలు అమలు చేస్తున్నాడు. కృష్ణాలో పాలమూరుకు సంబంధించిన 90 టీఎంసీల వాటాను 45 టీఎంసీలకు తగ్గించే దుష్టత్రయ పన్నాగంలో రేవంత్ భాగమవుతున్నాడు. నిన్న బనకచెర్లతో గోదావరిని చెరపట్టాలని చూసిన ఏపీ ఇప్పుడు నల్లమల సాగర్ పేరుతో ముసుగేసుకుని మళ్లీ కుట్రలకు పదును పెడుతోంది. పోలవరం బనకచెర్ల లింకును పోలవరం నల్లమల సాగర్ లింక్గా మార్చింది. పోలవరం నుంచి బొల్లాపల్లి వరకు పాత ప్రతిపాదనని కొనసాగిస్తోంది. అక్కడి నుంచి బనకచెర్ల వైపు కాకుండా నల్లమల సాగర్కు నీళ్లు మళ్లించడమే కొత్త ప్రతిపాదన. అయితే మన జల హక్కుల్ని కాలరాసే నీటి నాటకంలో ఇవన్నీ కొత్త ఎత్తులు. ఏపీ జలకుట్రలు పోలవరంతో నిలిచిపోలేదు, బనకచెర్లతో ఆగిపోలేదు. నల్లమల సాగర్ అంతిమం కాదు. సోమశిలకు తరలించే ప్లాన్ తెర వెనుక సిద్ధంగా ఉంది. ఒక పక్క మన నీళ్లను కావేరీకి కావడి కట్టేందుకు కేంద్రం తహతహలాడుతోంది. అటు కేంద్రం, ఇటు ఏపీ కుడి ఎడమల దగాతో తెలంగాణ యవసం అమాస కానున్నది. ఉమ్మడి ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ ఏపీ ప్రభుత్వం ముందుకు పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సిద్ధమైంది. అందులో భాగంగా పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 28,000 క్యూసెక్కులకు, తాడిపూడి కాలువ సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్కులకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నీటిని తరలించేందుకు ఏపీలోని పల్నాడు జిల్లాలో 173 టీఎంసీల రిజర్వాయర్ను నిర్మిస్తోంది. అటు నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు, బొల్లాపల్లి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కి గోదావరి జలాలు తరలించటమే ఏపీ సర్కార్ ప్రణాళిక. ఇదే బనకచెర్ల పోలవరం లింక్ ప్రాజెక్ట్.
బనకచెర్ల పోలవరం లింక్ ప్రాజెక్టుకు పలు కేంద్ర సంస్థలు అభ్యంతరాలు చెప్పాయి. దీంతో ఏపీ సర్కార్ నల్లమల సాగర్ పేరుతో ముసుగేసి మోసం చేయాలని చూస్తోంది. పోలవరం నుంచి నల్లమల సాగర్కు మాత్రమే జలాలను తరలిస్తామని చెబుతోంది. కేవలం 50 టీఎంసీల గోదావరి జలాలను మళ్లిస్తామని నమ్మబలుకుతోంది. అయితే లోపాయికారిగా గత ప్రణాళికలను యథావిధిగా చేపట్టేలా ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు లేదంటే పెన్నా బేసిన్లోని సోమశిలకు జలాలను తరలించేందుకు ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసుకుంది. బొల్లాపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని యథాతథంగా 173 టీఎంసీలతో కొనసాగించడం, కాలువల సామర్థ్యాన్ని యథావిధిగా విస్తరిస్తామని చెప్పటమే అందుకు నిదర్శనం. గోదావరి నదీ జలాల పంపిణీ కోసం బచావత్ ట్రిబ్యునల్ 1980లో అవార్డు ప్రకటించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గోదావరి జలాల్లో 1486 టీఎంసీలు కేటాయించింది. అందులో తెలంగాణ వాటా 968 టీఎంసీలు, ఏపీ వాటా 518 టీఎంసీలు. అయితే ఆ కేటాయింపులు చెల్లబోవని తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి వ్యక్తం చేస్తోంది. తమకు 775 టీఎంసీలకు పైగా కేటాయించాలని పట్టుబడుతోంది. అందుకోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. మరోవైపు పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ లింక్ ప్రాజెక్టును ముందస్తుగా మొదలుపెట్టి చారిత్రక రక్షణలు పొందేందుకు ఎత్తులు వేస్తోంది. తర్వాత గోదావరి జలాల్లో ఎక్కువ వాటా పొందాలన్నదే ఏపీ అసలు అవుతోంది. ప్రాజెక్టుకు అదే జరిగితే ఎగువన తెలంగాణకే తీరని నష్టం వాటిల్లనుంది. గోదావరి జలాల్లో వాటాకు గండిపడటమే కాక భవిష్యత్తులో ప్రాజెక్టులు చేపట్టేందుకు సైతం పెనుముప్పుగా మారనుంది. తెలంగాణ నీటిని దోచుకునే విషయంలో ఏపీ సర్కార్ దూకుడు ప్రదర్శిస్తోంది. గోదావరి నీటిని కొల్లగొట్టే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టుకు కీలకమైన వెలిగొండ ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తోంది. కృష్ణానది నుంచి వరద నీటిని మళ్లించి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు తాగు, సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టుకు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా 2 సొరంగాల ద్వారా నల్లమల రిజర్వాయర్కు నీటిని తరలించాలని ప్రణాళికలు రచిస్తోంది. 2026 కల్లా వెలుగొండను పూర్తి చేసి కృష్ణా జలాలు యొక్క ప్రకాశం జిల్లాకు తీసుకురావాలనేటువంటి లక్ష్యంకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల్లోనే పనుల్ని శరవేగంగా చేస్తూ ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఈ నెల రోజుల్లోనే 3 సార్లు ప్రత్యక్షంగా వెలుగొండ పనుల్ని పర్యవేక్షించామని అంటే హెడ్ వర్క్స్కి సంబంధించి 2000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తాం. ఇంకా 2200 క్యూబిక్ మీటర్ల పని ఈ యొక్క సమ్మర్లో సీజన్లో చేస్తాం. అందుకే ఈరోజు పోలవరం పూర్తయిన తర్వాత అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. గోదావరి, కృష్ణ, దీంట్లో కూడా గోదావరిలో ఎక్కువ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఆవరేజ్న 100 సంవత్సరాలు చూస్తే 2800 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. అందులో 200 టీఎంసీ నీళ్లు వాడుకోగలిగితే కరువు అనే మాట ఈ రాష్ట్ర ప్రాజెక్ట్ తయారు చేశాం. అదే ప్రాజెక్ట్ మీరు చూస్తే పోలవరం నుంచి నల్లమల రిజర్వాయర్కి, ఇది ఏ రాష్ట్రానికి కూడా సంబంధించిన ప్రాజెక్టు కాదు. సముద్రంలోకి పోయే మిగులు జలాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటిచ్చే పరిస్థితి వస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాలమూరు బిడ్డ అని రేవంత్ చెప్పుకోవటం సిగ్గుచేటని మండిపడ్డారు. రేవంత్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవాల్టి వరకు పాలమూరు ప్రాజెక్టుపై సమీక్ష చేయలేదని నిప్పులు చెరిగారు.
రంగారెడ్డికి అని మాటలు రేపు మాపు కేసీఆర్ స్వయంగా వచ్చి ఆ విషయాల్లో చెప్తారు, ఏం సాధించింది ఏం సాధించలేదు బీఆర్ఎస్. పాలమూరు బిడ్డ అని చెప్పి 2 ఏళ్ళు వెళ్ళి 3వ సంవత్సరం పడుతుంది. ఇవాళటి వరకు పాలమూరు రంగారెడ్డి మీద సమీక్ష చేసిన గతి లేదు. నేను ఇదివరకే చెప్పిన, భీమాకు కేటాయించిన నికర జలాలు 20 టీఎంసీలోకి వెళ్ళి 5 టీఎంసీలను కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పేరు మీద పెట్టుకొని మళ్ళీ ఇవాళ భీమా కింద 20 టీఎంసీల కోసం వ్యవసాయం స్థిరపడి సాగుపడి నడుస్తున్నటువంటి దానికి ఆడ 5 టీఎంసీలకు గండి పెట్టి ఆడ వాళ్ళకి తక్కువ చేసి పాలమూరు రంగారెడ్డిని బంద్ పెట్టి కొడంగల్ నారాయణపేటకు నేను ఇస్తున్నా ఊరిస్తే అది నమ్మశక్యంగా ఉంటుంది. 32,000 కోట్ల రూపాయల వర్క్స్ జరిగినాయి పాలమూరు రంగారెడ్డిలో. ఎన్నోసార్లు చెప్పినాం, ఇప్పటికీ 5 రిజర్వాయర్లు అయిపోయినాయి, 4 పంపింగ్ స్టేషన్లు అయిపోయినాయి, రెడీ టు లాంచ్. ట్రయల్ రన్ కూడా చేసి మోటార్ కూడా నడిపించినాం. ప్రపంచంలోకి వెళ్ళి పెద్ద లిఫ్ట్లు అవి 145 మెగావాట్స్ కెపాసిటీ లిఫ్ట్లు పెట్టాం, పంపులు పెట్టినాం. అన్నీ అయిపోయినాయి, రెడీగా ఉన్నాయి. జస్ట్ ప్యాచ్ వర్కులు మిగిలినాయి. ప్యాకేజ్ 3లో కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత. అవి ఒక 5-6 నెలలు సీరియస్గా 5-6 నెలలు చేసి ఉంటే ఇదివరకే 7.5 క్రితమే పాలమూరు రంగారెడ్డిని వాళ్ళం మనం. ఎక్కడుంది మీకు చిత్తశుద్ధి? అసలు పాలమూరు రంగారెడ్డి విషయంలో ఎవరేం చేశారో అనే అంశంపై చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ ప్రాజెక్టు కోసం కేసీఆర్ సర్కార్ ఏం చేసిందో, ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో ప్రజల ముందే చర్చించుకుందామన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ దగ్గరికి ముఖ్యమంత్రి గారు వచ్చి తన అధికారులు, సిబ్బంది, ఇంజనీరింగ్ నిపుణులతో వచ్చి మాకు ఆహ్వానం పంపండి, ప్రజలందరినీ పిలవండి, రాష్ట్ర టీవీ ఛానల్స్ను, అన్ని ప్రసార మాధ్యమాలను, పత్రికలను అందరినీ పిలవండి, మీరు ఎంత టైం తీసుకుంటారో ముందే చెప్పండి, మాకు అంత టైం ఇవ్వండి. రంగారెడ్డి మీద మీరేం చేసిండ్రు, పాలమూరు రంగారెడ్డి ఉనికిలోకి వచ్చింది ఎప్పటి నుంచి, వాటికి సంబంధించినటువంటి నీటి అంశం ఏంది, సాంకేతిక పనులేంది, ఇంజనీరింగ్ పనులేంది, ఇప్పుడు ఏ దశలో ఉంది, తమరి నిర్వాహకం ఈ 2 సంవత్సరాల నుంచి ఏముంది, ప్రజలకు వివరించండి. మేము జవాబు చెప్తాం. అక్కడి నుంచి అదే వేదిక మీద నుంచి చెప్తాం. ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపుదాం. ఈ అరుపులు, కేకలు, నిందలు, అపవాదులు ఇవన్నీ ఎందుకు, అవసరమే లేదు. ప్రజలకు మేలు జరగాలనే సంకల్పం నిజంగా ఉంటే శ్రీకారం చుట్టండి. మరి దానికి వీఆర్ రెడీ. తెలంగాణపై ఇంకా కొనసాగుతున్నటువంటి కుట్రలు, ఆంధ్ర పాలకుల యొక్క నగ్నమైనటువంటి కుట్రలు, కేంద్ర ప్రభుత్వాన్ని తమ చేతుల్లో పెట్టుకున్న కారణంగా తెలంగాణకు కల్పిస్తున్నటువంటి ఇక్కట్లు, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం యొక్క చాతగానితనము, దూరదృష్టి లేనితనము ఇత్యాది విషయాల మీద మా పార్టీ సుదీర్ఘంగా చర్చిస్తుంది. అన్ని అంశాలను అన్నీ విడమర్చి ప్రజలకు చెప్తాం. తర్వాత ఏంటనేటువంటిది 21st మీటింగ్ తర్వాత కేసీఆర్ గారే స్వయంగా అన్ని విషయాలు ప్రకటిస్తారు.